అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందర్శించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వేరుశనగతో పాటుగా మరి క్యాస్టర్ సీడ్స్, సన్ఫ్లవర్, మిర్చి, అదర్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ట్రేడింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఒక ఈనా మార్కెట్. ఇందులో బిడ్డింగ్ ద్వారా మనకి ఆప్షన్ ప్రక్రియ సాగుతుంది. ఈ రోజు అరైవల్స్ చూసుకున్నట్టయితే దాదాపుగా 1300 క్వింటాల్ వరకు వేరుశనగ అనేది రావడం జరిగింది. దాదాపుగా వారికి 7400 వరకు కూడా మాక్సిమం ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యస్థంగా అంటే మోడల్ ప్రైస్ గా 6000 చొప్పున 3000 కనిష్ట ధర నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా చాలా పారదర్శకంగా ఈనాం పద్ధతిలో మాత్రమే మరి బిడ్డింగ్ ద్వారా ఆప్షన్ నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈ రోజు ఇక్కడ మార్కెట్ యార్డ్ లో ఉన్న సమస్యల పరంగా చూస్తున్నట్లయితే మౌలిక వసతుల పరంగా చాలా ఇష్యూస్ మనం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ షెడ్, ఎందుకంటే గ్రౌండ్ నట్ అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి మరి రైతులకు వారు తీసుకొచ్చినటువంటి పచ్చి వేరుశెనక్కాయలను ఆరబెట్టుకునే సౌకర్యం అంత మాత్రంగా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో ప్రపోజల్స్ దాదాపు 60 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ వారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కూడా కాల్ఫర్ చేసినప్పటికీ కూడా ఎవరు సిద్ధంగా లేని కారణంగా ఈ పని ముందుకు సాగలేదు. కాబట్టి మరొకసారి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, అదేవిధంగా తాగునీరు కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ లేదా టాయిలెట్స్, ఇవన్నీ ముఖ్యంగా రైతులకు రెస్ట్ హౌస్, వారికి మరి విశ్రమించడానికి సరైన సదుపాయం కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా 1 by 1 మరి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి వాటన్నింటినీ కూడా ఇమీడియట్ గా టేకప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు ఆశించేది వారికి తగిన ధర, సరైన ధర. మరి ఈ ట్రేడింగ్ అంటే ఈ నామ్ ప్రక్రియలో భాగంగా వారికి సరైన మద్దతు ధర వస్తుందా లేదా అనేది కొంతమంది రైతులతో కూడా చర్చించడం జరిగింది. మరి ఈ ప్రక్రియలో వారు చాలా పారదర్శకంగా ఈ నామ్ ద్వారా మాకు సరైన ధర లభిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ట్రేడర్స్ పరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా, వారి కారణంగా ఎక్కడైనా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి, లేదా కమిషన్ ఏజెంట్స్ పరంగా కూడా రైతులు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని కూడా మరి ఈ రోజు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా కమిషన్ ఏజెంట్స్ కి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు అనే విధంగా వారికి కూడా తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధి కూడా ఇదివరకే దీన్ని విజిట్ చేసి వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా దీని మీద అధికారులందరూ కూడా వారితో మాట్లాడి దీన్ని సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేయడం కారణంగా పత్తి లేదా మిరప ఇలాంటి అరైవల్స్ వచ్చినప్పుడు క్వాలిటీ పరంగా కొంత క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వెనుకంజ వేస్తున్నారు. మన మార్కెట్ ను డెవలప్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఈ షెడ్స్ అన్నింటినీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలి. వెజిటబుల్ మార్కెట్ ఫర్ ది టైం బీయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ కరోనా వారందరికీ కేటాయించడం జరిగింది తప్ప పూర్తి స్థాయిలో వారి కోసం అయితే కాదు. కాబట్టి తప్పనిసరిగా వారందరినీ తరలించి ఏర్పాటు త్వరలోనే చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడే నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సదుపాయాల కారణంగానో లేదా మరి తగిన వసతి లేని కారణంగానూ వారు నష్టపోకుండా ఉండాల్సిన పరిస్థితి మేము చూసుకుంటున్నాము. అయితే మీరు అన్నట్టుగా మరి వారికి ధర గురించి తగిన అవగాహన లేని కారణంగానే వారు తెలియక రావడము, ఉన్న ధరకే అమ్మేసుకుని పోవడం జరుగుతుంది. మరి వారికి ముందుగా సెల్ ద్వారా, మొబైల్స్ ద్వారా వారందరికీ కూడా మరి రేటు గురించి ముందుగా తెలియపరచడం జరుగుతుంది. కొంతమంది స్వతహాగా పేపర్లలోను వాట్సాప్ గ్రూపుల్లో కూడాను రేటు తెలుసుకున్న తర్వాత మాత్రమే వారి అరైవల్స్ ఎక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువటికి సంబంధించి మరి కొంతమంది మాత్రమే అందుబాటులో ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి అధికారులకు తగిన సూచన చేసి అందరికీ ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాము. ముఖ్యంగా రైతులు ఎవరు కూడా నష్టపోకూడదు, ధర పరంగా నష్టపోకూడదు, లేదా కొలతల పరంగా కొలతల 6.5 కోట్ల రూపాయలు వారికి టార్గెట్ గా ఇచ్చినప్పటికీ దాదాపు ఇప్పటికీ అంటే ఈ ఫైనాన్షియల్ గత 5 నెలల్లో దాదాపు 2.44 crores రూపీస్ ఇప్పటికీ వసూలు చేయడం జరిగింది. గత సంవత్సరం లక్ష్యంతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా మరి మార్కెట్ ఫీ వసూలుని కూడా పెంచడానికి తప్పనిసరిగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కూడా తగిన కృషి చేయాల్సిందే. వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మార్కెట్ ఫీజు పెంపుదల అనేది మరి ఇంప్రూవ్మెంట్ అనేది అధికారులందరూ వారందరూ కలిసి కృషి చేసి మరి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి మార్కెట్ యార్డ్ అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.